ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తూ ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకుంటాను ఫ్రెండ్స్. బాబావారి పిక్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉందో కానీ నాకైతే మాత్రం మన అమ్మ మన కోసం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఇంటి గడప దగ్గర కూర్చుని చూస్తూ ఉంటుంది కదా, అది గుర్తొస్తుందండి. బాబావారు ఎప్పుడు కూడా అలా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దానికి ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. బాబావారు మన కోసం ఎప్పుడు నా బిడ్డలు అడగవలసింది అడుగుతారా అని ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా అనిపించింది. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం మన కోసం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మొదటిసారిగా మనలో కొంతమందిగా కనుక క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారు సందేశం తెలుసుకుందామా? మరి బిడ్డా, ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా, మనసును పాడు చేసుకుంటూ బాబా పట్టించుకోవడం లేదు నన్ను అనుకుంటూ నీకు నువ్వే లేనివి ఊహించుకుంటూ కాలం గడుపుతూ ఉన్నావు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎప్పుడు తీసుకోవద్దమ్మా. నీవు అడగగానే ఇవ్వడం లేదని కొన్నిసార్లు నన్ను కూడా అనుమానిస్తూ ఉన్నావు. జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అది అంత మాత్రము మంచి పని కాదు. నీకు ఏది మంచిగా ఉపయోగకరంగా ఎలా చేస్తే నీకు శ్రేయస్కరంగా ఉంటుందో అన్ని రకాలుగా నేను ఆలోచించి మీ ముందుకు తీసుకురావడంలో ఆలస్యం జరుగుతూ ఉంది. ఆలస్యమైనా సరే అది మీ ముందుకు మంచిగా కావలసిన టైంలో తప్పకుండా నీ బాబా జరిపించి తీరుతానమ్మా. ఇంతలోపునే నువ్వు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీకు ఎలాంటి లాభము ఉండకపోగా నీ కుటుంబానికి నష్టమే వాటిల్లుతుంది. కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కానీ ఏదైనా పొరపాటు చేసే ముందు కూడా 1కి 100 సార్లు ఆలోచించమ్మా. నేను చేసేది కరెక్టేనా లేకుంటే సరి అయిందేనా అని నీ మనసుకు నచ్చ చెప్పుకుని, కాదు ఇది నాకు సరి అయినది కాదు, నా జీవితం ఈరోజు కాకపోయినా ముందు సంతోషంగా ఉంటుంది, ఇప్పుడు నేను అనుభవించే ఈ సంతోషం కానీ ఇక ముందు రాబోయే భవిష్యత్తు కానీ శాశ్వతం కాదు అని, ఇప్పుడు నేను సతమతమవుతున్న సమస్యలు ఇక ముందు కూడా ఎదుర్కోవలసి ఉంటుందేమో అని నేను ఎందుకు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాను అని నీ మనసును నువ్వు ప్రశ్నించుకుంటే నిదానంగా నీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరో రావాలి, వారు నీకు ఏదో చేయాలి అని నీవు ఎప్పుడు కూడా ఆశించొద్దు. ఎవరి ధనమో లేదంటే ఎవరి బంధం కోసమో నువ్వు ప్రాకులాడటం లేదు కదా. కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మాట, నీ గుణము, నీ ప్రవర్తన చాలా మంచిగా ఉన్నాయి కదా. నీవు ఇంత నిండుగా మంచిగా ఉన్నప్పుడు నిన్ను ఆ ధనం కానీ బంధం కానీ నిన్ను అవే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి తల్లి. అవి లేకుంటే నీ ప్రాణాలను కూడా వాటి కోసం లెక్క చేయకోకుండా వాటంతైతే వెంటపడొద్దు. నీకు భగవంతుడు అన్నీ చేస్తాడు, అలాగే అన్నీ ఇస్తాడు అని నువ్వు భావించాలి. చేస్తాడు కదా అని చెప్పి నీ కర్మల్ని మీరెవరు కూడా తప్పించుకోలేరు అని నీకు చెప్తూ ఉన్నానమ్మా. ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో బిడ్డ. ఒక వ్యక్తి తనకుండే అహంకారం తను చేసే సొంత ప్రయోజనాల కొరకు కావచ్చు, లేదంటే తన కుటుంబం వాళ్ళ కోసం కావచ్చు, తప్పు మార్గం బాట పట్టడం మనం చాలామందిని చూస్తూ ఉంటాము. అయితే తన ఆనందం కోసమే కావచ్చు, కుటుంబం కోసమే కావచ్చు, ఆనందం కోసమే కావచ్చు, అలా చేయడం వల్ల కర్మాల రూపాలే కదా అవన్నీ.
మరి ఆ కర్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ కూడా తప్పించుకోవడం మిమ్మల్ని తప్పించడం కూడా బాబా వారికి కూడా సాధ్యం కాదండి. భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అనుభవించే తీరాలి. మీరు భగవంతుడు ఎప్పుడు మంచి కర్మలకు మాత్రమే మీకు సహాయం చేస్తాడు కానీ నిన్ను కాపాడటానికి నీ జీవితంలో నుండి కొంతమంది కొన్నిసార్లు దూరం కూడా చేస్తూ ఉంటాడు. వారి కోసం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ దగ్గరకు రావాలని మాత్రం నువ్వు కోరుకోవద్దు. వారి కోసం నువ్వు మళ్ళీ పరిగెత్తడం వద్దు. ఏది జరిగినా సరే నీ మంచికే అనుకోవాలి. నీ కోసం బాధపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అదృష్టంగా భావించమ్మా. కానీ నిన్ను చూసి ఏడుస్తుంటే మాత్రం వారిలో లేని గుణం నీలో మెండుగా ఉంది అని చెప్పి సంతోషించు. నీవు ఎంత అలసిపోయి విసిగిపోయావో నాకు తెలుసు బిడ్డ. బాగా కష్టాలు కన్నీళ్ళు అనుభవించావు, కానీ అవి ఎప్పుడూ నీకు శాశ్వతంగా ఉండవు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అటువంటి నిర్ణయాలు పెనుముప్పుగా మారి నీకు మనశ్శాంతి కరువైపోతుందమ్మా. కనుక ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు బిడ్డ, అస్సలు మంచిది కాదు. ఒక్కోసారి నీ మనసు అలసిపోయి మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న కోరిక తీరడం లేదనుకో, దానివల్ల నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీ జీవితం పట్ల విరక్తి చెందినప్పుడు మౌనంగా ఉండండి. కష్టాన్ని బాధను భరించండి, ఓపిక పట్టండి. అంచనాలు వేసుకుని మనం ఎక్కువగా ఊహించుకోవడం, ఇవన్నీ భగవంతుడు మనకు ఆశను కల్పిస్తాడు. ఆ విధంగా పుట్టిన ఆశ వలన నీ కోరిక నా ఆశ ఏవి నెరవేరడం లేదు, కాబట్టి నేను ఈ దారిలో కాకుండా మరో దారిలో వెళ్ళి అయినా నేను అనుకున్నది నెరవేర్చుకుంటాను అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు తల్లి. ఎందుకు అంటే ఒకటి నీకు ఆలస్యం అవుతుంది అంటే దానివల్ల ఎంతో మేలు జరగబోతోంది అని అర్థం తల్లి. అలా ఆలస్యం వెనుక ఎంతో మంచి దాగి ఉంటుందమ్మా. అది మీకు ఎప్పటికీ కూడా తెలీదు. ఏదైనా సరే అది కావాలి ఇది కావాలి అనుకుంటూ అస్తమానం దాని గురించే ఆలోచిస్తూ దాని గురించిన పని కానీ ఎటువంటి శ్రమ కానీ చేయకుండా అది నీకు ఎప్పటికీ కూడా దక్కదు. ఆశించడం మొదలు పెడితే ఆనందం మొదలవుతుంది. ఆశించడం ఎప్పుడు తప్పు అని నేను చెప్పడం లేదు బిడ్డా, కాకపోతే స్థాయికి మించి ఆశించడం తప్పు అని అంటున్నాను. నీకు ఏదైతే దక్కాలని రాసి ఉంటుందో అది నీ దగ్గరకు వచ్చి నువ్వు వద్దు అన్నా కూడా వచ్చే తీరుతుంది. నీకు నువ్వు శాసించడం ఆపేసావనుకో సంతోషం వెంటనే మొదలవుతుంది. నీ కన్నీళ్లను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ సాయి నీ నుండి ఎప్పుడు కూడా ప్రేమను మాత్రమే కోరుతాను తల్లి. నీ నుండి నాకు ఇంకేమీ ఆశించట్లేదు. నువ్వు సంతోషంగా ఉంటే నేను పొంగిపోతానమ్మా. ఎవరైనా సరే గోరంత పని చేసి కొండంత ఫలితం కావాలంటే వస్తుందా? ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ మాత్రం ఎవరికి ఉండకూడదు. ఫలితం కావాలంటే దేనికైనా సరే నీకు శ్రమ, దానికి తగ్గ శక్తి అవసరం కదా. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరి ఇంకెక్కడ ఏమీ లేదమ్మా అని ప్రతిసారి గుర్తుంచుకో. నీవు నీతిగా నిజాయితీగా నీ శ్రమను చేశావు. అలాగే నీవు చేసిన పనికి భగవంతుని మీద భారం వేసి ఎన్నో రోజుల నుంచి దాని నుండి ఆదాయం కానీ దానిలో నుండి మంచి సక్సెస్ కానీ రావడం లేదు అని బాధపడుతున్నావు కదూ. కాకపోతే దాని నుండి నీకు ఎటువంటి ప్రతిఫలం లేదు. నీవు నిరాశ నిస్పృహలతో శ్రమించాల్సిన సమయంలో కాస్త సమయం వదిలేశావు. అప్పుడు మరలా నీ బాబా నేను మళ్ళీ చెప్తున్నాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే తప్పుడు మార్గంలో ప్రయాణించాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దు. చెప్పిన విషయమే మరలా చెప్తున్నానని నన్ను సాయి మీద కూడా నీ కోపం విసుగు వద్దమ్మా.
నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు, అవమానాలు, ఎంతమంది అవహేళన చేశారో అన్నీ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళందరి గొప్పకి కూడా గొప్ప గుణపాఠం చెప్పబోతున్నావు నువ్వు. గుర్తుంచుకో బిడ్డ, నీవు అడిగినదే, నీ కోరికే నేను తప్పకుండా నెరవేర్చి నీకు తప్పకుండా ఆదాయం కలిగించేటటువంటిది నిన్ను వెతుక్కుంటూ వచ్చేటట్లు నేను చేస్తానమ్మా. బిడ్డ, సహనానికి మించిన, మౌనానికి మించిన తపస్సు ఈ లోకంలో ఏదీ లేదమ్మా. నీవు ఎంత సహనంతో ఉంటావో నీకు వచ్చే లాభం కూడా అలాగే ఉంటుంది. చెడు మార్గంలో వెళ్తూ ఉంటూ ముందులో అది మనం చెడు మార్గంలో వెళ్తూ ఉంటే ముందులో సంతోషం కలిగిస్తుంది, నిజమే. ఆ తరువాత దాని రంగు బయటపడుతుంది, నష్టం కలుగుతుంది. దానివల్ల ఎంతో నష్టం జరిగిందో తర్వాత కానీ తెలియదు. మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఆలస్యం జరిగినా కూడా భగవంతుడు న్యాయమే చేస్తాడు. అర్థాలను అది తర్వాత నువ్వు అన్యాయం మాత్రం ఎప్పుడు చెయ్యడు అని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు నీవు ఆలస్యం వెనుక ఇంత అర్థం దాగి ఉందా అని తెలుసుకుంటావు. ఓపికగా సహనంగా ఉన్నావు, నీకు వచ్చే అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది బిడ్డ. నీ బాబా మీద విశ్వాసం ఉంచి తొందరపడి నిర్ణయాలు తీసుకోవు అని అనుకుంటున్నాను ఇప్పటికైనా. మరి నీకు బాబా మాట అర్థమైంది కదూ? నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని బాబా వారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదా బాబా వారి సందేశం. ఈ సందేశం మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ. మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.